హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో నేను కొత్తగా ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. అవి ఆ మొక్కలు అయితే వచ్చాయన్నమాట. ఆ మొక్కలు మరి ఇంతవరకు మన తోటలో అయితే లేవు కదా, అవి నాటుకుందామండి. నాటుకుని తోటకూర అయితే ఉన్నది, అది ఎర్ర తోటకూర హార్వెస్ట్ అయితే చేసుకుందాము. ఇవ్వండి, ఇవైతే నేను ఇలాగా ఒక కర్రపాతి ఇలా కట్టానండి. ఎందుకంటే ఇలా ఇలా మొత్తానికి ఇలా వేలబడిపోయాయి కదా. ఇది చూసారా, ఇంకా ఇంకా మరలా మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి. ఇవ్వండి, కింద ఉన్నాయి, మనకి క్లియర్ గా కనపట్లేదు కానీ చాలా బాగా వచ్చిందండి ఈసారి. నేను అసలు ఏ మాత్రం ఎరువు కూడా ఇవ్వలేదు. ఫస్ట్ టైం 2 గుత్తులు వచ్చినాయి కదా మనకి, అంతే. ఇంకా అలా వదిలేసాను, నేను పట్టించుకోలేదు. ఇంకోండి, ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా, మీకు కనపడదేమో. చాలా బాగా వచ్చినాయి. అలానే కనకాంబరాలు కూడా మనకి మొగ్గలు అయితే వస్తున్నాయండి, చిన్న చిన్న మొగ్గలు. ఇవి మొక్కల ద్వారా కూడా మనం పెంచొచ్చు అని అన్నారు కదా, చూద్దామండి. అయితే నేను ఇవి కట్ చేద్దాము అనుకునేసరికి అన్నట్లకి చిన్న చిన్న మొగ్గలే ఉన్నాయి కదా, మరి వేస్ట్ అవుతుందేమో అనేసి నేను ఇది కట్ చేయలేదు. తర్వాత చూద్దామండి. ఈ మొగ్గలు లేని అయితే ఒకసారి మనం ట్రై చేసి చూద్దాము. ఇదిగో చూసారా, అన్నట్లకి మొగ్గలు ఉన్నాయనేసి నేను ఇంకా కట్ చేయలేదు. ఇవి చూసారా, ఈ కలర్ అయితే భలే ఉందండి. నాచు చాలా బాగుంటాయి, ఇవి అందంగా ఉంటాయి అన్నమాట. ఇంతకు ముందు అయితే చాలా ఎక్కువ ఉండేవండి నా దగ్గర. ఇప్పుడు కొన్ని పోనీయి. టెర్రస్ పైకి అయితే కొద్దిగానే తీసుకొచ్చాను. ఓకేనండి. అయితే మరి అడినమ్స్ నేను ఎక్కడ తెచ్చుకున్నాను ఏంటి అనేది మీకు చెప్తూ అవి నాటేసుకుందామండి. నిన్నటి వీడియోలో గులాబీలు రీపోర్ట్ చేసాం కదా మొక్కలు, అవి కూడా చాలా బాగున్నాయి. ఆ రకంగా మనం రీపోర్ట్ చేసుకుంటే చక్కగా బ్రతుకుతాయండి. అలా చేసుకోవాలి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇవ్వండి, ఇక్కడైతే నీడపాటున అయితే పెట్టాను కదా. ఇవ్వండి, ఇవి ఏ మాత్రం కూడా మనకి ఓలిపోలేదు. ఇంకా మొగ్గలు కూడా అలానే ఉన్నాయి, చక్కగా అలానే ఉన్నాయి అన్నమాట. అదే మనకి చనిపోయి అయితే మనకు తెలిసిపోతుంది, ఈ ఆకు అంత ఫ్రెష్గా ఉండదు. ఇవ్వండి, ఇలా ఉన్నాయన్నమాట. ఇవి బ్రతికేసినట్టే మనకి ఇంకా. ఓకేనండి, ఎడినమ్స్ అయితే ఇవ్వండి. ఇవైతే నేను గ్రూప్ ద్వారా ఆర్డర్ పెట్టుకున్నామండి. కాకినాడ సిటీజీ గ్రూప్ లో నన్ను ఎంటర్ చేశారు ఇందిరా గారు. అయితేని వారు ఆర్డర్ పెట్టారు మా ముగ్గురికి కలిసి, ఇందిరా గారికి, అను గారికి, నాకు ముగ్గురికి ఆర్డర్ ఆమె పెట్టి చక్కగా ఇవి ఇంటికి పంపించారండి. వారు తీసుకుని మా అమ్మగారి ఇంటికి అయితే పంపించారు. మరలా అక్కడ 4 రోజులు అయితే ఉండిపోయి ఇప్పటికైతే నా దగ్గరికి వచ్చినాయి అన్నమాట. మరి ఇవి ఇంకా ఉంచడం కరెక్ట్ కాదనేసి నేను నాటేసుకుంటున్నాను. ఇది దుంప గట్టిగానే ఉన్నదండి, ఇది ఒక్కటే కాస్త మెత్తగా ఉన్నది. మరి చూద్దాము ఇంకా ఎలా ఉంటది అనేసి. ఇప్పటి వరకు మన తోటలు అయితే లేవు కదా, అందుకనేసి నేను ఇవి ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇవి ఎందులో నాటుకుందామంటే, మనకి గులాబీ మొక్కలు రిపోర్ట్ చేసాం కదా అప్పుడు, చిన్న ఈ 2 బ్లాక్ కుండీలు అయితే ఉన్నాయి కదండి, ఈ 2 కుండీలు ఇవ్వండి. 2 వాటిలో కాస్త పెద్ద పెట్టుకుందాము. తర్వాత ఫస్ట్ మనం చిన్న వాటిలో పెట్టుకుని తర్వాత కూడా మనం పెద్ద వాటిలోకి మార్చుకోవచ్చు. ఇవి 5 కదండి, 5 ఉన్నాయి కదా. ఇవి 2, ఇదిగోండి ఇది ఒకటి. బాగా చిన్నగా ఒక లాస్గా ఉంది కదా, అది ఇందులో పెట్టుకుందాము. ఇదిగోండి ఇది ఒక కుండి. ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను. మరి ప్రస్తుతానికి ఇప్పుడు నాటేయాలనేసి నా దగ్గర ఉన్న వాటిలోనే నాటేసుకుందామని ఇలా అయితే చేశానండి. ఇందులో అయితే మట్టి వేసేసుకుందాము. మట్టి అయితే ఇదిగోండి, ఇదైతే ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని నేను రెడీగానే పెట్టుకుంటాను కదా, ఇలా మగ్గుతుంది అనేసి. ఇదిగోండి, ఎక్కువ ఆ మట్టిలో ఎక్కువ ఇసుక శాతమే ఉంటుంది. ఎందుకంటే మాది ఇసుకే కదా, మాకు నల్ల మట్టి అనేది ఉండదండి ఇక్కడ. ఈ ఇసుక దాంట్లోనే నేను కాస్త కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, వేపిండి, అలాగా ఎప్సమ్ సాల్ట్ అవి వేసి ఇవి కలిపాను అనమాట. కలిపిన విధానం కూడా చూపించాను మీకు. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకునండి మొత్తం నింపేస్తాను. ఇవి హోల్స్ అంతా మీకు తెలిసిందే కదా, కాస్త నేను డొక్క పీస్ అయితే వేసాను. ఇవి ఇంకా ఈ 4 వాటిలో నింపేస్తానండి. నింపేసి అప్పుడు చూపిస్తాను ఎలా నాటుకుందాం అనేది. ఓకేనండి, వీటిలో అయితే మట్టి అయితే ఇలా వేసేసాను. అయితే కాస్త వాటర్ అయితే వేసేద్దాము. మట్టి తక్కువ వేసానండి.
తర్వాత ఇవి బ్రతికిన తర్వాత మరలా వీటికి మనం ఏదో ఒకటి ఇచ్చుకుంటాం కదా, అందుకనేసి నేను తక్కువే వేసి మరలా ఇవి బ్రతికిన తర్వాత ఈ చిన్న కుండీలో ఉన్నవి వేరే వాటిలో మార్చుకుందామండి. మార్చుకుని అప్పుడు కాస్త పెద్ద సైజు కుండీ అయితే ఇచ్చేద్దాం. ఇదిగోండి ఈ సైజ్ అయితే కరెక్ట్ వీటికి. మరి అన్ని మన దగ్గర లేవు కదా, ఇవి చనిపోతాయి అనేసి నేను మీకు ఇలా మార్చడం జరుగుతుంది. ఇదిగోండి ఇవైతే ఇది పెద్దగా ఉంది కదా, పెద్ద కుండీలో నాటేద్దాము. అయితే ఇది దుంప జాతి కదండి, కాస్త వాటర్ తక్కువే ఇవ్వాలనుకుంటాను. మరి నేను ఫస్ట్ టైం ఇది మన తోటలో వేయటం అయితే, ఇంతకు ముందు కూడా నా దగ్గర ఇప్పుడు లేవు ఇవి. ఇవ్వండి ఇలా అయితే నాటుతున్నాను. ఇవి పైన నాటాలనుకుంటా, ఇవి మంచిగా బ్రతకాలని కోరుకుందామండి. కాస్త నీడపాట్లు అయినా పెడదాం. మరి ఇవ్వండి ఇదైతే ఇందులో పెట్టుకుందాము. అయితే ఈ మొక్కలంటే నాకు చాలా ఇష్టం అండి. 7 నిమిషం అయితే నాకు చాలా ఇష్టం, అందుకని నేను ఇది ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అనమాట. మన దగ్గర ఒకటి కూడా లేదు కదా. మరి ఇవి 5 బ్రతికితే మనకి చాలండి, చాలా అందంగా ఉంటది గార్డెన్ కూడా. ఇది కాస్త పెద్దగా ఉంది కదా, ఈ కుండీలో అయితే పెడదాము. ఇదిగోండి ఇంత ఇలాగే పెడుతున్నాను నేను. మరి లోపల కూడా పెట్టట్లేదు. మరి ఇది ఇలాగే నాటాలో ఏమిటో నాకు కూడా తెలియదండి. నాటేస్తున్నాను. ఇవి మంచిగా బ్రతకాలి, మన టెర్రస్ పైన మంచిగా పువ్వులు పుయ్యాలని కోరుకుందాము. ఇదిగోండి ఇది చిన్నగా ఉంది కదా, ఇదే కాస్త మెత్తగా ఉన్నదండి, అందుకే చిన్న దాంట్లో పెట్టుకుంటున్నాను. ఇది మనకి చిగుర్లు వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ నేను కుండీ ఏర్పాటు చేసుకుంటానండి. అప్పుడు పెద్ద సైజు కుండీలో కాస్త మార్చుకుందాం. ఇవైతే చాలా రోజులైతే ఉండిపోయాయండి బయట. అలాగా మరి అట్టపెట్టలోని తీసేసి బయట అయితే ఉంచారనమాట మా అమ్మగారు అయితేని. అలా ఉండమని చెప్పారు ఇందిరా సిస్టర్ అయితే. ఇదిగోండి ఇలా అయితే నాటను. ఇది కాస్త పెద్దగా ఉన్నది కదా, ఇది ఈ చిన్న కుండీలో నాటేసుకుందాం. ఇవ్వండి ఇంకంతే. ఇది వాటర్ కూడా తక్కువే వేయాలనుకుంటాను. మరి ఇదిగోండి ఎలా అయితే వేసాను. ఇప్పుడు కాస్త వాటర్ అయితే మనం వేస్తాను, చాలా తక్కువ వేసుకుందామండి. ఇవ్వండి ఇలాగా వేసుకుని కాస్త నీళ్ళని అయితే పెట్టుకుందాం. ఇవి దుంప జాతి కాబట్టి ఇవ్వండి అంతేనండి. ఇలా అయితే నాటేస్తాను. మరి మన ఎగ్జామ్స్ అయితే మంచిగా ఇవి 5 కూడా బ్రతికేసి మంచిగా పువ్వులు పుయ్యాలని కోరుకుందామండి. ఓకేనండి 7 నిమిషాలు అయితే నాటేసుకున్నాం కదా. అయితే ఇది నేను చాలా మార్నింగే తీస్తున్న వీడియో, ఎందుకంటే చాలా ఎండ అండి. ఇప్పుడు చాలా విపరీతమైన ఎండలు అయితే వస్తున్నాయి. మరి మీకు ఎలా ఉన్నాయో తెలియదు కానీ అందుకనేసి నేను మార్నింగే తీస్తున్నాను అనమాట ఈ వీడియో. మనకి ఈవినింగ్ అయితే 6:30 అయినా కానీ అసలు ఎండ అనేది పోవట్లేదండి. ఇంకా 6:30 అయిందంటే మనకి పనులు ఉంటాయి కదా, మరి నాకు కుదరక ఇంకా నేను చాలా మార్నింగే తీస్తున్నాను. అయితే బాబుని కాలేజీకి పంపించేసిన తర్వాత ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇదంతా తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత ఇంకా నేను ఈ వీడియో అయితే ఇలా తీస్తున్నాను. ఒకసారి గోంగూర చూసారా ఎంత మంచిగా ఉందో కదా, ఫ్రెష్గా. నా ఇంకా హార్వెస్ట్ అయితే చేయలేదండి, సూపర్గా వచ్చింది. ఓకేనా, ఇదిగోండి ఇదంతా నీట్గా తుడిచిపెట్టేసాను. ఇప్పుడు హార్వెస్ట్ అయితే మనకి మీ అందరికి ఇష్టమైన ఎర్ర తోటకూర అయితే ఉంది కదండి, ఎర్ర తోటకూర అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు అది నేను కర్రీ చేస్తాను అన్నమాట. ఈ ఫ్లవర్స్ అయితే భలే వస్తున్నాయండి. ఇది అసలు పోస్తుందా మన టెర్రస్ పైన అనుకున్నాను నేను. చాలా బాగుంది.
ఇవి కూడా మనకి చాలా అందాన్ని ఇస్తున్నాయండి. చాలా సూపర్ గా రేకలు అవుతున్నాయి, కొన్ని ముద్దలు అవుతున్నాయి అన్నమాట. అలా ఇక్కడ కూడా రేక అయ్యింది. ఓకేనండి, ఇంకా లేట్ చేయకుండా మన ఎర్ర తోటకూర చూసారా ఎంత ఎర్రగా అంత ముద్దు ముద్దుగా ఉన్నది కదా, సూపర్ గా ఉందండి. ఇంక ఇది హార్వెస్ట్ అయితే మొత్తం తీసేస్తానండి. తీసేసి కాళ్ళతో శుద్ధ తీసేస్తాను. తీసేసి ఇంకా మరలా ఈ డిప్పల్లోనే వీటిల్లోనూ వేసేసుకుందాం. ఏదో ఒకటి ఆకుకూరలు వేసేసుకుంటే ఇవ్వండి ఇలా తీసేసుకోవచ్చు. ఇంకా మొత్తం అంతా తీసేసి ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను ఇంక లాస్ట్లోను. ఓకేనండి, ఇదిగోనండి తోటకూర అయితే మొత్తం హార్వెస్ట్ అయితే చేసేసాను. చూడండి ఎంత అయితే వచ్చిందో, సూపర్ కదా. ఇలా మనం మార్నింగ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం హార్వెస్ట్ చేసుకుని వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది కదండి. ఇదిగోండి మొత్తం ఏర్లతో లాగేసాను. ఇంకా మరలా వేసుకుందాం మనం. ఇవ్వండి ఇదంతా అయితే వచ్చింది. అప్పుడే చాలా ఎండ అయితే వచ్చేసిందండి. చాలా ఎండ, ఈ ఎండాకాలం కన్నా మించిపోయినాయి అనమాట. ఎండలు అంత విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయి. మరి మాకైతే మీకు ఎలా ఉన్నాయో మరి నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నానండి. మరి ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. మరి మీ సపోర్ట్ లేనిదే నేను ఎదరికైతే వెళ్ళాను కదా. ఓకేనండి, మరొక మంచి వీడియోతో, మీ అందరికి ఉపయోగపడే వీడియోతో మరలా మనం కలుసుకుందాం. తప్పకుండా అందరూ ఎంతో కొంత గార్డెనింగ్ చేసుకుని చక్కగా ఆరోగ్యమైన ఆకుకూరలు వాళ్ళ కాయగూరలు పండించుకుని అందరము హ్యాపీగా ఉందామండి. ఓకేనండి, బాయ్ అండి.